బ్యాక్ టు న్యూస్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కూడా పసుపు జెండా ఎగరేసింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకపై 38 ఓట్ల తేడాతో గెలుపొందారు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి. కడప జిల్లాలో మొత్తం 840 ఓట్లు ఉండగా అందులో 839 ఓట్లు పోలయ్యాయి. అందులో టీడీపీకి 433, వైసీపీకి 399 ఓట్లు వచ్చాయి. నెల్లూరు, కర్నూలు జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా కడప మాత్రం వైసీపీ ఖాతాలోనే పడుతుందని ఆ పార్టీ నేతలు ముందు నుంచి ఆశించారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చాయి ఫలితాలు. ఇక కర్నూలు జిల్లాలో మాత్రం పోరు హోరాహోరీగా సాగింది. ఒకసారి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ముందంజలో నిలిస్తే మరో రౌండ్లో శిల్పా చక్రపాణిరెడ్డి దూసుకొచ్చారు. చివరకు టీడీపీనే విజయం వరించింది. 62 ఓట్ల తేడాతో గెలుపొందారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఇక నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి వైసీపీ క్యాండిడేట్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆ పార్టీ నేతలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమరావతి సెక్రటేరియట్లోని సీఎం పేషీలో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. కడపలో గెలుపునకు కృషి చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో విజయమ్మను, కడపలో వివేకాను ఓడించిన ఘనత గంటాకు దక్కిందని కొందరు నేతలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గంటాను పులివెందుల్లో పోటీకి నిలిపితే జగన్ ఓడిపోతారన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఈ ప్రతిపాదన జగన్ టార్గెట్ గా కాకుండా గంటా టార్గెట్ గా ఉంటుందంటూ చీఫ్ విప్ కాల్వ చమత్కరించడంతో అందరూ నవ్వేశారు. ఓటర్లను భయపెట్టి బెదిరించి వర్క్ ఆర్డర్ల పేరుతో ప్రలోభాలకు గురిచేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అధికార బలంతో గెలిచి దాని ప్రజా తీర్పుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో కౌంటింగ్ ఫలితాలు వచ్చాయి. 3 చోట్ల కూడా టీడీపీ గెలిచింది, వైసీపీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత అలాగే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు చూస్తుంది. సార్ చెప్పండి, 3 చోట్ల కూడా పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? విజయవంతంగా కొనుగోలు చేశారు. ప్రలోభాలకు గురి చేసి అవతల పార్టీతో ప్రజల తీర్పుతో గెలిచిన వ్యక్తుల్ని లాక్కొని భయభ్రాంతులకు గురి చేసో, ప్రలోభాలు పెట్టో, డబ్బులు పెట్టో విజయవంతంగా కొనుగోలు చేశాము అన్నటువంటి రీతిలో వాళ్ళు తీర్పు చెప్పుకుంటున్నారు. కనీసం మీరు రికార్డ్స్ తీసుకుంటే మాకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం అనంతపురంలో కానీ, పశ్చిమ గోదావరిలో కానీ, చిత్తూరులో మాకు మెజారిటీ లేదు. ఆ కారణం చేత మేము పోటీ చేయలేదు. స్పష్టంగా అత్యంత ఆధిక్యతలో ఉన్నటువంటి జిల్లాల్లో ఈ 3 ఉన్నాయి. మరి ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులను కొనుక్కొని సంతలో పశువుల్లాగా దాన్ని ప్రజాస్వామ్య రకంగా కూని చేశాం, ప్రలోభాలకు గురి చేసి ప్రలోభాలలో విజయం సాధించామని చెప్పుకున్నటువంటి మచ్చ వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వ్యక్తిని ఆ రాజీనామా చేయించకుండా మరి వాళ్ళ పార్టీలకు లాక్కోవడం సమంజసమా? అది ప్రజా తీర్పు కిందకి వస్తుందా? ప్రజలను మోసం చేసినట్టు కాదా? మరి మీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు లాక్కున్నటువంటి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయించి ప్రజలతో తీర్పులు కోరండి. మీరు లాక్కున్నటువంటి శాసనసభ్యులతో రాజీనామాలు చేయించి తీర్పు కోరండి. అంతేగాని ప్రలోభాలకు గురి చేసి 10 మందిని కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఇది మా విజయం అని చెప్పుకోవడము దానికి వాళ్ళు సిగ్గుపడాలి. అంటే మెయిన్గా డ్రైవర్ నాగరాజు హత్య కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కుమారుడే డ్రైవర్ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అటు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు డ్రైవర్ నాగరాజు హత్య జరిగినట్లు తెలిసినా దాచిపెట్టినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తరువాత వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్ వరకు వచ్చారు. కుమారుడితో కలిసి నాగరాజును ఖననం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. విచారణ సందర్భంగా పోలీసులతో గొడవ పడ్డారు ఐఏఎస్ వెంకటేశ్వరరావు. నాగరాజు హత్యపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నామన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు. కళ్యాణి రెసిడెన్స్ పై మద్యం తాగిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగటం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. గొడవ జరిగిన సమయంలో ఆటోలో కొందరు వచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్యపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నాగరాజు డ్రైవర్ హత్య కేసుపై మనకు కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఆ వెంకట్ సుకృత్ అని ఆ నాగరాజు యజమాని యొక్క
కొడుకుపై మనకు కొంత కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇంకా ఫర్దర్ మనము ఇన్వెస్టిగేషన్ చేసేది, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, అతడు ఎందుకు చంపినారనేది ఆ కోణంలో కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాము. మరి అందులో అది అంటే మనకున్న ప్రాథమిక ఆధారాలను బట్టి 17th రోజు అతను డిసీజ్డ్తో పాటు వెంకట్ సుకృత్ కూడా ఈ కళ్యాణి రెసిడెన్స్లోని టెరాస్ పైకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ కొద్దిసేపు తాగిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ జరిగి మౌలానా అతను కొట్టడం మూలాన అతడు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది.